ఈ లోకములో మనము ఎవరినైనా జ్ఞాపకము చేసుకున్నా, కుటుంబాన్ని జ్ఞాపకము చేసుకున్నా, మనుషులను జ్ఞాపకము చేసుకున్నా, అధికారులను జ్ఞాపకము చేసుకున్నా, పేదవారిని జ్ఞాపకము చేసుకున్నా, గొప్పవారిని జ్ఞాపకము చేసుకున్నా, ఎవరిని జ్ఞాపకము చేసుకున్నా, నీకేమైనా ఆశలు ఉన్నాయా, నీకేమైనా ఇష్టాలున్నాయా అని అడిగితే ఒక్కొక్కళ్ళు ఒక సమాధానము చెప్పేటువంటి పరిస్థితి నేటి దినాలలో మనము చూస్తూ ఉన్నాం. ఆశలు లేనివారు, కోరికలు లేనివారు బహుశా ఈ లోకములో మనకు ఎవరు ఎక్కడ కనపడరు. ఆశ ఉండడము తప్ప అనంటే ఆశ ఉండడము తప్పు కానే కాదు. ఇష్టాలు ఉండడము తప్ప అనంటే ఇష్టాలు ఉండడము తప్పు కాదు. ప్రియమైన దేవుని వారలారా, ఒక భార్యను అడిగితే చెప్పే సమాధానం ఏంటి అంటే, నా భర్త అంటే నాకు చాలా ఇష్టం అంటది. బలో యేసు మహారాజుకు. చైర్లో ఒక ఆమె నిద్రపోతుంది, లాస్ట్లో చివరిలో ఆమెను లేపాలి. మా దేవుని వాక్యాన్ని విను, నిద్రపోతున్నావు, ఎంత మాత్రం మంచిది కాదమ్మా. దేవుని ద్వారా దీవెనలు పొందుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చప్పట్లు కొడదాం. బలో యేసు మహారాజుకు. ఎవరు అశ్రద్ధగా ఉండవద్దు, దేవుని వాక్యాన్ని విందాం. ఒక భార్యను అడిగితే నీకు ఎవరంటే ఇష్టమనంటే, నా భర్త అంటే నాకు చాలా ఇష్టమండి. ఎందుకమ్మా నీ భర్త అంటే నీకు ఇష్టమని అంటే ఆమె అంటది, అయ్యా అయ్యా మా కోసము ఎండనక గాలనక వర్షమనక ఇదిగో దీవారాత్రులు మేము బాగుండాలని, మా పిల్లలు బాగుండాలని, మేము బాగా తినాలని, బాగా త్రాగాలని, చక్కటి వస్త్రాలు ధరించుకోవాలని ఎంత శ్రమ పడతాడయ్యా నా భర్త నా కోసము, నా పిల్లల కోసమని అంటది ఆ భార్య. నా కోసమో నా పిల్లల కోసమో ఇదిగో మీరు బాగుంటే చాలు, నాకు లేకపోయినా పర్లేదు, మీరు బాగుండాలి అని కోరుకునేవాడయ్యా. ఇంతకంటే గొప్ప కారణము ఏమి కావాలి నా భర్త అంటే నాకు ఇష్టమని చెప్పడానికి? భర్త అంటాడు, అయ్యా నా భార్య అంటే నాకు చాలా ఇష్టమండి, నా భార్య అంటే నాకు చాలా ఇష్టము. ఎందుకయ్యా నీ భార్య అంటే నీకు చాలా ఇష్టం అంటే అతడు అంటాడు, ఇదిగోనయ్యా ఇదిగో నా కోసము నా పిల్లల కోసము 4 గంటలకు లేసుద్ది, లేచి ఇండ్లంతా చక్కదిద్దుద్ది, ఇండ్లంతా చక్కపరిచి చక్కగా చేసి అందరినీ లేపి చక్కగా వంట చేసి నాకు నా పిల్లలకు క్యారీ కట్టి పనికి పంపిస్తుందయ్యా. పనికి పంపించినటువంటి ఆ సమయము నుండి మరలా ఇంటికి వచ్చేంత వరకు ఇంటిని చక్కదిద్దుతానే ఉంటుంది, చక్కగా చూసుకుంటానే ఉంటుంది. మధ్యాహ్న కాలములో ఫోన్ చేసి తిన్నావా అని అడిగిన తర్వాతే తాను తినుద్ది. ఇంతకంటే కారణం ఏమి కావాలి? నా భార్య అంటే నాకు ఇష్టమని చెప్పడానికి అంటాడు భర్త. పిల్లలైన వారంటారు, నా తల్లిదండ్రులు మాకు చాలా ఇష్టము, మా నాన్నంటే మాకు చాలా ఇష్టము, మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకమ్మా ఎందుకయ్యా నీ అమ్మ అంటే మీ నాన్నంటే ఇష్టం అంటే దానికి ఒక రీజన్ కనబడుతుంది, ఒక కారణము కనబడుతుంది. మా నాన్నను మా అమ్మ విడిచి వెళ్ళినప్పుడు మా నాన్న కంటికి రెప్పలా చూసుకున్నాడు కదా, ఇంతకంటే కారణం ఏం కావాలి? మా అమ్మను మా నాన్న విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు ఇంతకంటే కారణము మమ్మల్ని బాగా పెంచి భుజాలపైన వేసుకొని ఇదిగో ఎంత ప్రయాసపడ్డాడో, ఇంతకంటే కారణమేమి కావాలి? ఇంకా చెప్పుకుంటూ పోతే సినీ నటులైనటువంటి వారిని చూచి మా హీరో నాకు ఇష్టమైనటువంటి వాడు, మా హీరోయిన్ మాకు ఇష్టమైనటువంటి ఆమె, ఇదిగో రాజకీయ నాయకుడు ఉన్నాడే ఆయన అంటే నాకు చాలా ఇష్టం, ఇదిగో అతడంటే నాకు చాలా ఇష్టం, ఆ ఇండ్లంటే నాకు చాలా ఇష్టం, ఆ కార్ అంటే నాకు చాలా ఇష్టం, ఆ పొలం అంటే చాలా ఇష్టం, ఆ స్థలం అంటే చాలా ఇష్టం అని చెప్పి రకరకాలుగా నీకు ఏదైనా ఇష్టమా అని అడిగితే రకరకాలుగా చెప్పేటువంటి వారు చాలా మందికి మనకు కనపడతారు. ప్రియులారా,
అయితే ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నటువంటి వారులారా, నేను ఒక ప్రశ్న నిన్ను అడిగినట్లయితే ఏంటి ఆ ప్రశ్న అంటే, నీకు ఎవరంటే ఇష్టమని అడిగినప్పుడు, ఎవరంటే ఇష్టమని అడిగినప్పుడు, ఇదిగో యేసు ప్రభు అంటే నీకు ఇష్టమా అని అడిగినప్పుడు మీరు చెప్పే సమాధానం ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభు అంటే నాకు ఇష్టము అనేటువంటి వారు ఎవరైనా ఉంటే చేతులు పైకెత్తండి. యేసు ప్రభు అంటే నాకు ఇష్టమండి, ఆయన అంటే నాకు ఇష్టమండి. కొందరు అంటూ ఉంటారు ఆయన అంటే నాకు ప్రాణమండి, ఆయన అంటే నాకు ఇష్టమా? చేతులు ఎత్తిన వారులారా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమ పరుద్దాం. బలో యేసు మహారాజుకు దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకములో ఉన్నటువంటి క్రైస్తవుడు ప్రతి వారిని అడిగితే యేసయ్య అంటే నీకు ఇష్టమా, యేసు ప్రభు అంటే నీకు ఇష్టమేనా అని అడిగినట్లయితే ప్రతి వారు క్రైస్తవులు చెప్పే మాట ఆయన అంటే మాకు ప్రాణం, ఆయన లేకపోతే మేము బ్రతకలేం. ఇందాక అదే పాడుకున్నాం, జీవించుచున్నది నేను కాదు క్రీస్తు కొరకే నేను జీవిస్తున్నాను. పాడదామా ఒకసారి?